మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. మరియు ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చదివిన వాక్య భాగంలో గొప్ప ఐశ్వర్యము కన్నా, వెండి బంగారము కన్నా, సుగంధ తైలముల కన్నా ప్రపంచమంతా వీటి కొరకే తాపత్రయపడుతుంది, వీటి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఐశ్వర్యం కొరకు, వెండి బంగారం కొరకు, మరియు వారి యొద్ద నుండి సువాసన వెదజల్లాలని విలువైన అత్తర్లు, మంచి సువాసన వెదజల్లేటువంటి సుగంధ తైలములు పొందుకోవడానికి అడుగు వేస్తూ ఉంటారు. కానీ అతి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి వాక్యం మనకు సెలవిస్తున్న విషయం ఏదనగా, మీరు ఐశ్వర్యమును పొందుకోవడానికన్నా, వెండి బంగారం పొందుకోవడానికన్నా, మీ యొద్ద నుండి సువాసన వెదజల్లే విధంగా సుగంధ తైలములను పొందుకోవాలన్నా, వాటన్నిటికంటే ముఖ్యంగా మీకు మంచి పేరు కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యం. ఎంతో గొప్ప సంపాదన సంపాదించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా పేరు పొందినప్పటికీ మంచి పేరు పొందుకోకపోతే ఆ పేరుకి విలువే లేదు, ఆ సంపాదనకు విలువే లేదు. లేదా ప్రపంచంలో ఎక్కడ దొరికినటువంటి విలువైనటువంటి ఆభరణాలు, బంగారు వెండి ఆభరణాలు, పురాతన ఆభరణాలు, వెలకట్టలేని రత్నరాసులు సంపాదించుకున్న ఒకవేళ మంచి పేరు ఆ వ్యక్తి పొందుకోకపోతే ఆ సంపాదనకి, ఆ వ్యక్తి పేరుకు విలువ లేదు. మరియు వ్యక్తికి గౌరవప్రదముగా ఉండే విధంగా మంచి సువాసన వెదజల్లే విలువైన, శ్రేష్టమైన, ఖరీదైన అత్తరును వాడుతున్నప్పటికీ, మనిషి చనిపోయిన తర్వాత కూడా అదే సుగంధ ద్రవ్యాలను ఆ సమాధిలో ఉంచినప్పటికీ, అతడు చనిపోయిన తర్వాత అతనికి ఒక మంచి పేరు లేకపోతే ఆ సుగంధ ద్రవ్యాలు వారితో వెనకాల వెళ్ళినా కూడా దానికి విలువ లేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు భూమి మీద ఉండి సంపాదించే సంపాదనకు, మరియు మీరు దాచుకునేటువంటి బంగారు ఆభరణాలకు, మరియు మీరు మరణించిన తర్వాత మీ కొరకు ఉంచేటువంటి సుగంధ ద్రవ్యాలకు విలువ రావాలి అంటే మీకు ఈ భూమి మీద మంచి పేరు కావాలి. అందు గురించి ప్రభు సెలవిస్తున్నారు నేటి దినాన జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చివరి మాట, నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు. ఆయన ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను అని వాగ్దానములో దాగి ఉన్నటువంటి విషయం ఏదనగా, ఈ భూమి మీద మనం ఎన్ని సంపాదించుకున్నా మంచి పేరు అనేది, మంచి సాక్ష్యం అనేది లేకపోతే మిగిలిందంతా సున్నా అనే విషయం గుర్తు చేయడానికి ప్రభు అంటున్నారు, నేను మీకు మంచి పేరును తెప్పిస్తాను. మంచి పేరుకున్నటువంటి ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ప్రభు వివరిస్తూ, అది మీకు కలగాలంటే కేవలం నా ద్వారానే కలుగుతుంది. మీరు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని సత్క్రియలు చేసినా, ఎన్ని మెడల్స్ పొందుకున్నా, ఎన్ని బహుమానాలు పొందుకున్నా, ఎన్ని అధికారాలు కలిగి ఉన్నా, ఎంత అందచందాలు కలిగి ఉన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించినా, మీకు మంచి పేరు, మంచి సాక్ష్యం లేని ఎడల అవన్నీ సున్నా. అందుకే నేను మీకు మంచి పేరును తెప్పిస్తాను. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఈ భూమి మీద చాలా మంచి పేరు కలిగిన వారు ఉన్నారు కదా అని. ప్రభువు ఏమంటున్నారు అంటే, ఆయన చేత, ఆయన నోటిలో నుండి, ఆయన స్వరము చేత మంచివారు అని చెప్పించుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. ప్రభువు చేత మంచివారు అని చెప్పించుకోవాలంటే మనం చూస్తాం, బలా మంచి నమ్మకమైనటువంటి దాసుడా అని ఎవరినైతే ఆయన పిలుస్తాడో వారు మంచివారు. మంచివారిని ఆయన ఆ పిలుపుతో పిలుస్తాడు. కనుక నేటి దినాన మనం మంచి పేరు కలిగి ఉండడానికి ప్రభు మనతో ముచ్చటిస్తూ ఉండగా, చరిత్రలో అటువంటి మంచి వారుగా పిలువబడిన వారు ఉన్నారా అంటే అవును, ఉన్నారు. అపోస్తలుల కార్య గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తాం కొర్నేలిని గురించి. అతని గురించి వ్రాయబడినటువంటి మాట 22వ వచనంలో, అందుకు వారు, నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైనా శతాధిపతి కొర్నేలి అనే మనుష్యుడున్నాడు. ఇక్కడ చూస్తే మనం కొర్నేలి అనేటువంటి ఒక మంచి వాడు ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇతడు ఎందుకు మంచివాడుగా అయ్యాడంటే, దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇవ్వడంలోను, మందిరాలు కట్టించడంలోను, సత్క్రియలు చేయడంలోను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలోను, నీతిగా ప్రవర్తించడంలోను స్థిరంగా ఉన్నాడు గనక ఇతని గురించి వ్రాయబడినటువంటి మాట, అతడు మంచి పేరు పొందినవాడు. ఇతడు అన్ని సత్కార్యాలు చేశాడు. ఐశ్వర్యం కలిగి ఉన్న, వెండి బంగారాలను దాచుకుని ఉన్న, సుగంధ ద్రవ్యాలను కలిగి ఉన్న, దానితో పాటు ప్రాముఖ్యంగా ఉండవలసింది మంచి పేరు. ఇతడు ఆ మంచి పేరును కలిగి ఉన్నాడు. మరియు మనం చూస్తాం అపోస్తలుల కార్య గ్రంథంలోనే 22వ అధ్యాయం 12వ వచనంలో అననీయ అనేటువంటి వ్యక్తిని గురించి, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. ఇక్కడ అననీయ అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. సౌలు అనేటువంటి వ్యక్తికి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అతని కనులు మూయబడగా అతని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి
దేవుని సేవకుడు, అతని గురించి వ్రాయబడినటువంటి మాట, అతడు మంచివాడు. అందుకే అతడు మంచివాడు గనుకే అతడు చేస్తే ప్రార్థన కార్యం జరిగింది. అతనికి దేవుడు స్పష్టతనిచ్చాడు, అతనికి దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు, అతనితో దేవుడు సంభాషించాడు, అతన్ని దేవుడు వాడుకున్నాడు. మంచి పేరు కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యం అంటే ఈ రెండు ఉదాహరణల ద్వారా మనం చూడొచ్చు. కొర్నేలైనటువంటి వ్యక్తి భక్తిగా నీతిగా ఉన్నా అతనికి రక్షణ లేదు. అతడు డబ్బు సంపాదించుకున్నా, మంచి అధికారం కలిగి ఉన్నా, మరియు అతనికి మంచి స్థాయి ఉన్నా, మంచి సువాసన వెదజల్లేటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నా, అతనికి మంచి పేరు అనేటువంటి మాట రావడం చేత అతని యొద్దకు రక్షణ వచ్చింది. కనుక మంచి పేరును పొందుకోవడం చేత మనకి రక్షణ కలుగుతుంది. కొర్నేలికి అటువంటి సాక్ష్యాలు ఉన్నప్పటికీ అతనికి రక్షణ లేదు. దేవుడు తన సేవకుడైనటువంటి పేతురును అతని యొద్దకు పంపించి అతనికి రక్షణ అనుగ్రహించాడు. మంచి పేరు కలిగి ఉన్న వారిని దేవుడు రక్షిస్తాడు. ఎవరికి మంచి పేరు కలిగి ఉంటుంది అంటే నీతిమంతులుగాను, యథార్థంగాను, సత్క్రియలు చేయవారుగాను, పరిశుద్ధంగా జీవించువారుగాను ఉన్న వారికి మంచి పేరును, ఖ్యాతిని ఆయన అనుగ్రహిస్తాడు. అటువంటి వారికి ఆయన రక్షణను కూడా అనుగ్రహిస్తాడు. మరియు అననీయ జీవితంలో అతడు మంచివాడుగా పిలువబడ్డ చేత అతని చేత దేవుడు తన కార్యాలను, తన పనిని జరిగించుకున్నాడు, తన సేవ పరిచర్ను జరిగించుకున్నాడు. కనుక మంచి పేరు కలిగినట చేత మనం రక్షణలోకి నడిపించబడతాం మరియు దేవుని కొరకు పరిచర్యలో వాడబడతాం. ఏదో ఒక కోణమున, అది ఏ కోణమైనా సరే పరిచర్య జరుగుతుంది. అందుకే మనం మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం, యుద్ధమునకు పోవు వాని యొక్క భాగం ఎంతో, యుద్ధ సామాగ్రి యొద్ద నిలిచి వంట జరిగించు వాని యొక్క జీతం కూడా అంతే. ఇద్దరూ సమానమే. ఏదో ఒక కోణంలో పరిచర్యలో భాగస్తులే. కనుక ప్రభు నేటి దినాన్ని మనకు సెలవిస్తున్నారు, మీరు బంగారాన్ని సంపాదించుకోవడానికన్నా, వెండిని సంపాదించుకోవడానికన్నా, ఐశ్వర్యమును ధనమును కూర్చుకోవడానికన్నా, సుగంధ ద్రవ్యాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవడం కన్నా మంచి పేరును మీరు సంపాదించుకునే ఎడల మీకు రక్షణ కలుగుతుంది. మరియు మిమ్మును నేను నా పనిలో, నా పనివారుగా, నా రాజ్య వ్యాప్తి కొరకు నేను మిమ్మల్ని వాడుకుంటానని ప్రభు సెలవిస్తుండగా, నేడు అను సమయం ఉండగానే మనం మంచి పేరు కొరకు, మంచి ఖ్యాతి కొరకు దేవుని సన్నిధిని విజ్ఞాపన చేద్దాం. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో, చరిత్రలో మన కొరకు ఉన్నారు. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇద్దరు విషయాల గురించి ధ్యానించడానికి ప్రభు కృపను అనుగ్రహించుండగా, వారి జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యాలను బట్టి మనం పాఠములను నేర్చుకుని ఉండగా, వాటిని మన దైనందిన జీవితంలో అవలంబిస్తూ, అనుకరిస్తూ మన జీవించిన ఎడల దేవుడు మనకు మంచి పేరును, ఖ్యాతిని రప్పించడం మట్టుకే కాదు గాని రక్షణను మరియు ఆయన కొరకు తన పనిలో ఏదో ఒక పాత్రగా వాడుకోవడానికి ఆయన నిశ్చయించున్నాడు, నిర్ణయించున్నాడు. అటువంటి కార్యాలను జరిగిస్తాడు. సొలొమోను జీవితం చూసినట్లయితే అతనికి ఐశ్వర్యం ఉంది, వెండి బంగారం ఉంది, ప్రపంచమంతా అతను గూర్చి తెలియబడే విధంగా వెదజల్లింది. సుగంధ ద్రవ్యాలు అతని యుద్ధం ఉన్నాయి. కానీ అతను దేవుని రక్షణ కోల్పోయిన వాడుగా, మరియు దేవుని కొరకు నిలబడలేని వాడుగా, దేవుని పనికి పనికిరాని వాడుగా నిలబడిపోయాడు, విడిచిపెట్టబడ్డాడు. కారణం అతడు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకపోవట చేత అతనికి మంచి పేరు కలగలేదు. నేటికి సొలొమోను అంటే కేవలం జ్ఞానిగానే అతని పేరు వాడతాము తప్ప పరిశుద్ధ జీవితానికి, అతన్ని అనుసరించి జీవించడానికి, మంచి సాక్ష్య రీతిలో పరలోక రాజ్యానికి వెళ్లేటువంటి తీరును అతని జీవితంలో మనం గమనించలేం. కనుక ఎంత గొప్పవారైనా మంచి పేరును కలిగి ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. అబ్రహామును గురించి చూసినట్టయితే అతను మంచి పేరు కలిగి ఉండటం మటుకు కాదు గాని అతని తరములకు దేవుని విధానాలను, విధులను, ఆజ్ఞలను, కట్టడలను నేర్పించువాడుగా ఉన్నాడని అబ్రహామును గురించి మనం సాక్ష్యాన్ని వింటాం. కనుక మంచి పేరుతో దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా, మన తండ్రి ఉన్నతమైన వాడు కనుక ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా, ఆయన నామానికి హెచ్చు కలుగునట్లుగా, మనను బట్టి ఆయనకు ఘనత కలుగునట్లుగా, స్తోత్రములు కలుగునట్లుగా, స్తుతి కలుగునట్లుగా మనము మంచి పేరును కలిగి ఈ భూమి మీద జీవితమును కొనసాగించదము గాక. దేవుని ఆశీర్వాదమునకు పాత్రమగుదము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణకటాక్షంగా తడిన ప్రభా, నేటి దినాన ప్రభా మంచి పేరు కలిగి ఉండాలనుకుంటే ఉద్దేశాన్ని మాకు వివరించినందుకు స్తోత్రము తండ్రి. లోకంలో ధనం కొరకు, వెండి బంగారముల కొరకు, అధికారాల కొరకు, సుగంధ ద్రవ్యాల కొరకు, తైలాల కొరకు పరిగెడుతూ ఉంటే వాటి కొరకు కాదు మీరు పరిగెట్టవలసింది, మీ మంచి పేరు కొరకు మీరు పరిగెట్టాలని మీరు సెలవిస్తూ, మేము మరణించిన తర్వాత మిగిలి ఉండేది ఆ మంచి పేరు సాక్ష్యమే అని మీరు గుర్తు చేస్తూ, మంచి పేరుకున్నటువంటి ప్రాధాన్యతను మీరు తెలియపరుస్తూ, రక్షణను మరియు నీ పని కొరకు వాడబడేటువంటి ఒక పాత్రగా మీరు నిలబెట్టుకుంటారని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటిలో ప్రతిబిడ్డనట్టు విధంగా ఆశీర్వదించండి. మంచి పేరును, ఖ్యాతిని వారికి రప్పించండి. రక్షణను అనుగ్రహించండి. మరియు నీ పనిలో వారి ఏదో ఒక పాత్రగా వాడబట్టు కృప దయచేయమని, ప్రతి అవసరం అక్కరిని మహిమతో తీర్చి అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.